ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దివ్య జ్యోత్స్న అభిషేక క్రీడలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు మంచి ఉద్యోగాన్ని ప్రసాదింప చేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు వారి యొక్క తల్లిదండ్రులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అల్లం జూలియన్ రెడ్డి గురు తర్ఫీదు చేయించుండగా దేవుడు తోడుగా ఉండాలని, ఒక మంచి గురువుగా అభిషేకం పొందే కృపను దేవుడు ప్రసాదింప చేయాలని, ఫ్రాంక్లిన్ ప్రణవులను దేవుడు దీవించి మంచి జ్ఞాపకశక్తిని దయచేయమని, వారి చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, లూర్దురెడ్డి రమ్యలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, అల్లం జైపాల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు అల్లం రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమార్తెకు బంగారు భవిష్యత్తును దయచేయమని, కుమారుడికి గవర్నమెంట్ ఉద్యోగాన్ని దయచేయమని, మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సదర్ల వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ నెల సర్జరీకి సిద్ధపడుతున్న ప్రసన్నను దేవుడు దీవించమని, సర్జరీ విజయవంతంగా జరిగే కృపను దేవుడు ప్రసాదింప చేయమని, ఆర్థిక సహాయాన్ని దేవుడు అందింప చేయాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించమని, అదే విధముగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నీ దేవుడు తొలగించాలని, సన్యాసమ్మకి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మణిభూషణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మరియు వారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు టీం మెంబర్స్ అందరినీ దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యాలను, శాంతి సమాధానాలను ప్రసాదింపు చేయమని, సాత్విక యాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలాకి త్రాగుడు నుండి విడుదలను దయచేయమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణి, వసంతరావు, యోహానులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా మరియు రజిత జూబిలీని రిలీజియస్ లైఫ్లో జరుపుకుంటున్న సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కేటీ మరియా రోషిని, కేటీ జోసెఫ్ తంబి, ఏరువ ఫ్లోరెన్షినా, వినయ్ కుమార్ రెడ్డి వీరందరినీ దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈ రోజు 19వ రిలీజియస్ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సిస్టర్ లావణ్యను దేవుడు దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తుమ్మల జీవన్ కుమార్ లూర్దిమేర్ కుటుంబాన్ని దేవుడు దీవించి ప్రజన్మ బ్రియోనలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న జీవన్ కు మంచి ఆరోగ్యం దయచేసి స్వస్థతను చేకూర్చమని చేయబోతున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉంటూ నడిపించమని ఉత్తాన యేసుక్రీస్తు యొక్క కార్యం కుటుంబంలో జరిగే కృపను దేవుడు ప్రసాదింప చేయాలని పూజ సమర్పించి వారు తుమ్మల జీవన్ కుమార్ లూర్ది మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకు మంచి ఉద్యోగం లభించేలాగున్న దేవుడు దీవించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న తనకు సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని మరియు కుమారుడు రాసిన పరీక్షలో ఉత్తీర్ణతను దయచేసి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, లోన్ అతి త్వరలో శాంక్షన్ అయ్యే కృపను దేవుడు ప్రసాదింప చేయాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సుమంత్ స్వాతిలను దేవుడు దీవించి స్వాతికి గర్భఫలం దయచేసి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని శృతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శృతికి మంచి ఆరోగ్యం దయచేయమని వారి తల్లిదండ్రులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించి వారు శృతి మరియు వారి కుటుంబ సభ్యులు. శృతి జీవన్లను దేవుడు దీవించి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శృతి జీవన్లను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని జీవన్ శృతి మధ్యలో ప్రేమ శాంతి ఐకమత్యము ప్రసాదింప చేయమని జీవన్ బయట దేశం వెళ్ళడానికి దేవుడు మార్గం తెరవాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించి వారు జీవన్ శృతి మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు తన ప్రజలను సురక్షితముగా కొనిపోగా వారు భయపడరైరి. వారి శత్రువులు మాత్రము సముద్రమున మునిగిపోయిరి. హల్లెలూయా. కీర్తన 78:53 పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలులో పాలు పంచుకున్న మీ అందరినీ ఆ ఉత్థాన క్రీస్తు హేరాళముగా దీవించాలి అని, మీ అందరిలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులన్నీ కూడా తొలగించాలి అని ఈనాటి దివ్య పూజా బలులో మీ అందరి కొరకు అంకితం చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది దివ్య పూజా బలులు సమర్పించారు. వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఈనాటి దివ్య పూజా బలులో ప్రార్థించుకుందాం.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా, మహిమా, సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా, మహిమా, సర్వేశ్వరునికి మహిమా, మహిమా, మహిమా. సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున
యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చుని ఉన్నవారా, పిత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చుని ఉన్నవారా, మా నేత్రములను తెరవమని నిన్ను వేడుచున్నాము, నీ దయనీయులను కోరుదము. మేము వేడుచున్నాము, నీ దయలీలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీవు ఈ పాస్కా రహస్యమును సఖ్యత నిబంధనముగా మాకు దయచేసితివి. ఈ పవిత్ర కార్యములయందు మేము వెల్లడించు విశ్వాసము మా జీవితములయందు ప్రతిబింబించునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 12 వచనముల వరకు. పేతురు, యోహాను జనులతో ఇంకనూ మాట్లాడుచుండగా అర్చకులను, దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవముతో లేతురను సత్యమునకు నిదర్శనముగా యేసు మృతుల నుండి లేచనని ఆ 2 అపోస్తులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధిపతులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలం అయినందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాల యందు ఉంచిరి. అయినను వాక్కుని విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమే 5,000 అయ్యను. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి. ప్రధాన యాజకుడైన అన్న, కైఫా, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ 2 అపోస్తులను వారి ఎదుట నిలవబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసిరి అని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినని మీరు ఈనాడు మమ్మను ప్రశ్నించుచున్నారు. మీరును ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఇదియే. మీ చేత సిలువ వేయబడిన వాడును, మృతుల నుండి దేవుని లేపబడిన వాడునైనా నజరేయుడగు యేసుక్రీస్తు నామముననే ఈ మనుష్యుడు పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిల్చుని ఉన్నాడు. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి
ఈయనయే. అది ఏ ఇంటికి మూలరాయి ఆయనది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణము లేదు. ఏలైనా ఆకాశము క్రింద రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 14వ వచనం వరకు. పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. అదెట్లనా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలయలోనే కానా నివాసియగు నతానియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒక చోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవచ్చున్నాను అని పలుక, వారు మేమును నీ వంట వచ్చేదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలవబడి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వల వేయుడు, చేపలు దొరుకును అని చెప్పాను. వారు అట్లే వల వేసిరి.
చేపలు ఎక్కువగా పడుటచే వారు వలలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకుని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలలను లాగుచు ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు, 200 మూరల దూరములో మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై చేపను, రొట్టెను చూసిరి. యేసు వారితో, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద పెద్ద చేపలతో నిండిన వలలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభు అని వారు ఎరుగుదురు కనుక శిష్యుల్లో ఎవ్వరును మీరెవ్వరు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టె తీసుకుని వారికి పంచిపెట్టెను. అట్లే చేపలను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతుల్లో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి, వాక్య పరిచర్యకు మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు శుక్రవారము. ఎంతోమంది ఉపవాసం ఉంటూ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించాలి అని, మీ అందరి ఉద్దేశములు అతి త్వరలో నెరవేర్చాలి అని ఈనాటి దివ్య పూజా బలిలో నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన పండుగ తరువాత మొదటి శుక్రవారపు దివ్య పూజా బలి ఇది. ఈనాటి ఈ పట్టణాలను కనుక మనం ధ్యానం చేసినట్లయితే సుశేష పట్టణంలో మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మరణించిన తరువాత శిష్యులందరూ కూడా భయముతో వణికిపోతూ, కొంతకాలమైన తరువాత ప్రియ సహోదరులారా, మనల్ని కూడా ఏదో ఒక రోజు వీళ్ళందరూ కూడా చంపివేస్తారు, మన నాయకుడిని, మన గురువును అన్యాయంగా శిలువ మీద మరణదండనకు గురి చేశారు, మనల్ని కూడా ఏదో ఒక రోజు అదే మరణదండనకు గురి చేస్తారు అని చెప్పి శిష్యులందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. ప్రియ సహోదరులారా, ఒకరోజు పేతురు గారు అంటున్నాడు, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నా పాత జీవితాన్ని, నా పాత పనిని నేను కొనసాగించుకుంటాను అని. మరి పేతురు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే ఆయనతో పాటు ఇంకా కొంతమంది శిష్యులు కూడా, మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పి వాళ్ళు కూడా పేతురు గారి వెనకాల వెళ్ళిపోయారు. ప్రియ సహోదరులారా, అప్పుడు వరకు యేసుక్రీస్తుతో ఉన్నటువంటి ఈ శిష్యులు, ఆయన మీద ఆధారపడినటువంటి ఈ శిష్యులు, ఆయన యొక్క బోధనను ఆలకించినటువంటి శిష్యులు, ఎప్పుడైతే యేసు ప్రభు మరణించాడో వాళ్ళు కూడా విశ్వాసాన్ని కోల్పోయారు. భయము వాళ్ళలో రేకెత్తించింది. అందుకనే ప్రభువును వదిలి, ప్రభు వారికి నేర్పించినటువంటి సిద్ధాంతాలన్నిటిని కూడా వదిలి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి వారి పాత పనుల్లో నిమగ్నం కావాలని ఎంతగానో ఆశపడ్డారు. ప్రియ సహోదరులారా, ప్రభువుతో ఉన్నప్పుడు ఇద్దరిద్దరు చొప్పున గ్రామానికి పల్లెలకు వెళ్ళినప్పుడు ప్రభు నామంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. యేసు ప్రభులాగానే వాళ్ళు కూడా మరి అనేక మందిని తాకి స్వస్థపరిచారు. మరి ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడో మనల్ని కూడా చంపేస్తారన్న భయంతో వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయి చేపలు పట్టుకోవటం ప్రారంభించారు. ప్రియ సహోదరులారా, రాత్రంతయు చేపలు పట్టుకొనగా వారికి ఏమీ పడలేదు అని ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తున్నాం. ఒకరోజు వారు రాత్రంతయు చేపలు పట్టి విసిగి వేసారిపోయి అలసిపోయి ఒడ్డుకు వస్తే ఉత్థాన ప్రభు మాత్రం వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి దర్శనమిచ్చి, మీరు
పడవకు కుడి వైపున మీరు వలలు వేయండి అని చెప్పగా, ప్రియ సహోదరులారా, వలలు వేయగా వలగా చిరిగిపోయినంతగా చేపలు పడటం మనం చూస్తూ ఉన్నాం. ఇది చూసినటువంటి యోహాను గారు ఆయన నిజంగా ప్రభువే అని చెప్పగానే పేతురు గారు అక్కడున్నటువంటి పడవలో నుంచి కిందకు దూకేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరులారా, ప్రభువుతో ఉన్నంత వరకు అద్భుత కార్యాలు చేశారు. ప్రభు లేకుండా వాళ్ళ సొంత పనులు చేసుకోవాలి అని ఆశపడ్డారు. కానీ రాత్రంతయు శ్రమ పడిన ఒక చేప కూడా వాళ్లకు పడలేదు. కనువిప్పు పొందినటువంటి శిష్యులు మారు మనస్సును పొందుకుని ప్రభు కొరకు జీవించాలి అని ఎంతగానో ఆశపడ్డారు. ఈరోజు మరి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ప్రియ సహోదరులారా, దేవుని చేత ఉత్థాన క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి పేతురు, యోహాను, మిగతా శిష్యులందరూ కూడా ప్రభువు కోసం జీవించడానికి ఎంతగానో ముందుకు వచ్చారు. ధైర్యాన్ని తెచ్చుకొని విశ్వాసములో బలపడి ఇక జీవిస్తే ప్రభువు కోసమే అన్నట్లుగా ప్రియ సహోదరులారా మళ్ళీ సువార్త పరిచర్యను వాళ్ళ భుజాల మీద పెట్టుకొని ముందుకు సాగారు. ఎక్కడైతే ప్రభువుని హింసించారో, ఎవరైతే ప్రభువుని హింసించారో వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి మరొకసారి పేతురు గారు, యోహానులు సువార్తను బోధించడం ప్రారంభించారు. ఇదిగో, మీరు ఎవరినైతే హింసించారో, ఎవరినైతే బాధ పెట్టారో ఆయన మామూలు వ్యక్తి కాదు, ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు. ఆయన మళ్ళీ పునరుత్థానమయ్యను, ఆయన గొప్ప దేవుడు అని సువార్తను బోధిస్తూ ఉండగా ఎంతో మంది ఆ బోధన వినడానికి వాళ్ళ దగ్గరికి వస్తున్నట్లుగా, సుమారుగా వారి బోధన విని సుమారుగా 5,000 మంది జ్ఞానస్థానం పొంది ప్రభువును విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మరి విశ్వాసంలో బలపడిన పేతురు గారు, యోహాను గారు, మిగతా శిష్యులు పరిశుద్ధాత్మను నింపుకొని దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆత్మ పూరితులై వాక్యాన్ని బోధిస్తున్నారు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈలోపు మరి అక్కడ ఉన్నటువంటి మత పెద్దలకు భయం వేసింది. వీళ్ళని ఇలాగే వదిలివేస్తే ఏదో ఒక రోజు ప్రజలందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకుంటారు అనే భయంతో పేతురు గారిని, యోహాను గారిని చెరసాలలో వేయించారు. అయినా కూడా సువార్త పరిచర్య ఆగలేదు. ఇంకా గొప్పగా సువార్త పరిచర్య అనేది ముందుకు సాగింది. ఈరోజు ప్రియ సహోదరులారా, మన అందరి బాధ్యత కూడా ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా మనం పొందుకున్నటువంటి దేవుని, మనల్ని పిలిచినటువంటి దేవుని, మనందరినీ కాచి కాపాడుతున్నటువంటి దేవుని ప్రకటించటం మనందరి యొక్క బాధ్యత. పోపు గారు భారతదేశానికి వచ్చి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. సువార్త పరిచర్య అనేది కేవలం కొంతమంది గురువులు, సేవకుల పని మాత్రమే కాదు. జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత సువార్తను బోధించటం. కాబట్టి ప్రియ సహోదరులారా, పేతురు గారు, యోహాను గారు, మిగతా శిష్యులు ఏ విధంగానైతే చెరసాలలో వేయించినా, ఎవరు తిరస్కరించినా, ఎవరు వారిని నిరాకరించినా సువార్త పరిచర్యలో వాళ్ళు అలసిపోకుండా ముందుకు ఏ విధంగా సాగిపోయారో మనము కూడా ప్రభువుతో మరి సువార్త పరిచర్యలో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, కొంతసేపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఓ ఉత్థాన ప్రభువా, మీకే మహిమ కలుగునుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఈనాటి దివ్య పూజా బలిని స్పాన్సర్ చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు
నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరెవరైతే పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారందరినీ కూడా గొప్పగా దీవించమని ప్రార్థిస్తున్నాను. మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తును వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం ఆపాదస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము కాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబ అర్పణలను దయతో అంగీకరింపము. మేము పొందిన బాప్తిస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు వాగ్దానము చేసిన శాశ్వత బహుమతిని మా సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ రాత్రి నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములు పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన పునరుత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులు, దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓస్సానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున ఓస్సానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఆ దేవుడే సాక్షాత్తు మరొకసారి మనందరి మధ్యలో దర్శనమిస్తూ మనందరిలో ఉన్న భయాన్ని, బాధను, సమస్యను తొలగిస్తున్నటువంటి గొప్ప సమయము. అందరం కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఈ యొక్క నడి పూజలో పాలు పంచుకుందాం. నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. ఈ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలి సమర్పించిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని అడిగిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఛానల్ని దీవించండి ప్రభు. ఈ యొక్క డివైన్ వాయిస్ ఛానల్ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై సహాయ సహకారాలు అందించిన ప్రతి బిడ్డను కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. మరి ముఖ్యంగా మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియమాతతోనూ ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయును గాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై.
రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపు మరల్చుడు. అచ్చట దేవుని కుడి పక్కన క్రీస్తు తన సింహాసనంపై అధిష్ఠించి ఉండును. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఉత్థాన క్రీస్తు విందును భుజించి నీ కుటుంబము భక్తితో చేయు ప్రార్థనను ఆలకింపుము. జ్ఞాన స్థానము ద్వారా నీవు నూతనీకరించిన ప్రజలు పొందిన దానిని నీ రక్షణ కింద పదిలముగా కాపాడుము. వారిని నిత్యానంద భాగ్యమునకు సిద్ధము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుము మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా. మేలు పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు. ఓ మా మరియా, పరదేశులం ఈ